ఉత్తగానే మూసి పేరు చెప్పి పైసలు దోసుకునేది కాదు. మూసి సుందరీకరణ, దాంట్లో గోదావరి జలాలు ప్రవహిస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆట. చేసేటోడు కూడా దమ్మున్నోడే తీసుకుంటాడు ఆ కాంట్రాక్టు. ఎవరు పడతాలు తీసుకునేది కూడా కాదు అది. ఏదో కాళేశ్వరం కట్టిన 30,000 కోట్లతో స్టార్ట్ చేసి 1,50,000 కోట్ల దాకా పెంచినాం, మింగినాం. అది ఎన్నో అడవిలో ఉంటుంది ప్రాజెక్టు. దాన్ని కడుతుంటే ఎవడు చూడడు, చేస్తుంటే ఎవడు చూడడు, ఏముండదు. ఈ మూసి నట్ట నడమ, తెలంగాణ నట్ట నడమ నుంచి పోతుంటారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు, ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు అని. అక్కడెక్కడో చీకర్లో చేసే పని కాదు మూసి సుందరీకరణ. గుర్తుపెట్టుకోరి. ప్రతిపక్షాలకు కూడా మేము చెప్తున్నాం, మీరు దయచేసి సహకరించారు ప్రభుత్వానికి. సరే, ఇన్ని రోజులు మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, గుడ్డి గుర్రాల పనులతో మీరు వీకింది లేదు, చేసింది లేదు. ఉన్నది ఒక్కటే కాళేశ్వరం కట్టారు 10 సంవత్సరాలలో. మీ హయాంలోనే కట్టారు, మీ హయాంలోనే కూలిపోయింది. ఇది అయితే వరల్డ్ రికార్డ్. ఇది మీరు చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్దదని అంటారు, ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ ఇది. ఎందుకంటే మీ హయాంలో కట్టి మీ హయాంలోనే కూలిపోవడం. ఇంతవరకు ఏ ప్రాజెక్టు కూడా ఎక్కడ కూడా కూలిపోలేదు అంత తొందరగా. తాతల నాటి కాలంలో కట్టిన, స్వాతంత్రం రాకముందుకున్న ప్రాజెక్టులు కూడా ఇంకా గట్టిగా స్టాండర్డ్గా ఉన్నాయి. మీరు కట్టినవి అట్లున్నాయి నాసిరకం. పైసల కోసం కకృతి పడ్డందుకు అట్లయిపోయింది కాళేశ్వరం. అందుకనే మిగతా వాళ్ళు కడుతున్నారు కదా, వెయిట్ చేయరు, చూడుర్రి ఎట్లా చేస్తారు పనులు అనేది.